Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ డాక్టర్ సుభాషిణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే సుభాషిణి గారు, మీకు తెలుసు నాది లీగల్ టాక్ షో ఉంది. సో దానికి చాలా రకాల డౌట్స్తో కాల్స్ చేస్తూ ఉంటారు. సో ఒక అమ్మాయి ఏమడిగిందంటే, తను చాలా లాంగ్ టర్మ్ నుండి లివింగ్లో ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏవో డిస్ప్యూట్స్ వల్ల అమ్మాయి వదులుకుందనమాట. అంటే అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అతని మీద అమ్మాయి కేసెస్ ఫైల్ చేసింది. బట్ తను ఏం కోరుకుంటోందంటే, తను ఇన్నేళ్లు కలిసినందుకు తనకి మెయింటెనెన్స్ కేసు అబ్బాయి మీద వేసుకోవచ్చా, ఒకవేళ లివింగ్ రిలేషన్షిప్ లో వాళ్ళ మీద మెయింటెనెన్స్ కేసు వెయ్యాలి అనుకుంటే గనక ఎలాంటి సందర్భాలు ఉండాలి, అంటే ఎన్నేళ్లు కలిసి ఉండడం కానీ దానికి ఏమైనా రూల్ బుక్ లాంటిది ఉందా? ఇలాంటి డౌట్స్ అంటే రూల్ బుక్ అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అక్కడ ఆమె ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి మన పిల్లలు ఉన్నారా? ఒకవేళ పిల్లలు ఉంటే ఒకలాగా వస్తుంది కేసు. ఓకే, పిల్లలు లేకుండా తన ఒక్కతే ఉంది, తనేమన్నా మళ్ళీ ఇంటర్నల్ గా లివింగ్ రిలేషన్షిప్ అని చెప్తూ ఇంటర్నల్ గా తనేమన్నా పెళ్లి చేసుకుందా ఇంట్లోనే, అలాంటి సందర్భాలలో మళ్ళీ వేరే వస్తుంది. ఓకే, సో ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ లివింగ్ రిలేషన్షిప్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. లివ్ ఇన్ అని అంటే నేను ఇన్ అంటే నేను బ్రతకడానికి లోపలికి వెళ్తున్నాను కాబట్టి నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను. దెర్ ఈస్ నో బాండేజ్. ఇద్దరి మధ్యన ఏం బాండేజ్ లేదు. ఒకరి మీద పరస్పరంగా ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ అగ్రిమెంట్. అంటే మనస్సుకి సంబంధించిన విషయం ఇది. ఇద్దరు ఒక అగ్రిమెంట్ రూపకంలో బాధ్యతయుతంగా తీసుకోకుండా, భార్య భర్తలు అంటే బాధ్యత, ఒక భార్యను పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఆలుమొగలుగా జీవించే హక్కు విధానం వేరే ఉంటది, బాధ్యతలు ఉంటాయి, దాంట్లో నవరసాలు పండించే అవకాశాలు ఉంటాయి భార్యాభర్తలు అంటే. దెర్ ఆర్ మెనీ, అంటే ఫైనాన్షియల్ గా కానీ అన్నిట్లో వాడ బాండేజ్ ఉంటుంది. ఇప్పుడు నీకు లివింగ్ రిలేషన్షిప్ లో దెర్ ఇస్ నో బాండేజ్. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బ్రతకడానికి వెళ్తున్నావు కాబట్టి నీతో అతను ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాడు. ఇప్పుడు మీకు ఆ అమ్మాయి ఏమన్నా నేను పెళ్లి చేసుకున్నాను ఇంటర్నల్ గానే ఏమన్నా చెప్పిందా ఆమె? వాళ్ళ ఇంట్లో అంటే భార్యాభర్తలుగానే కొనసాగుతున్నారు. అలాగా మేబీ అదే తాళి నలుపుసలు లాంటిది వేసాడు అని చెప్పింది. వేసాడా కట్టాడా రెండిట్లో వేరే డిఫరెన్స్. ఎంత అమ్మాయి అంటే ఒక స్త్రీకి అమాయకత్వం అన్నది జీవితాంతం కాలం వెంబడిస్తుందేమో అని. అవునవును, ఎందుకంటే చిన్న ప్రేమకు పడిపోతాం. అవును, కొంచెం అనగానే అబ్బా ఎంత బాగా పిలిచిండ్రో అన్నది వచ్చేస్తుంది. సో అంత ఎమోషనల్ గా అంత బాండేజ్ గా పడిపోయినప్పుడు అదే తట్టుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా లేదా అన్నది ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. గోతులో పడడమే ముఖ్యం కాదు, ఆ గోతు నుంచి లేవడం కూడా ముఖ్యమే. బాయిలో ఇంతకుముందు బాయిలో కప్పలాగా బతకద్దు మహిళలు అని ఎక్కువ అనేవాళ్ళు. అంటే ఒక దగ్గర ఇట్లా బతకద్దు, బయట నుండి సమాజాన్ని చూడమని చెప్తున్నారు. అంటే అందుకనే నువ్వు గోతిలో పడుతున్నావు అంటే లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హెల్. అదే దాంట్లో ఎంట్రీ అవుతున్నావు, కానీ నీకు ప్రాబ్లం వస్తే కూడా అంతేల వల్ల నువ్వు జంపప్లు ఉండాలి, అంతేల వల్ల నువ్వు తట్టుకునే పొజిషన్లు ఉండాలి. నీకు చట్టం ఆదుకుంటా లేదా అని నువ్వు కామెంట్ కూడా చెయ్యొద్దు అక్కడ. ఎందుకంటే నిన్ను నువ్వు కావలసుకొని వెళ్ళిన ఆ ఫ్రేమ్ లోకి మళ్ళీ నేను చట్టం వచ్చి దగ్గర, అంటే చట్టానికి నువ్వు ఒక కోర్టు అరే పలానా అమ్మాయి పలానా దగ్గర ఇబ్బంది పెడుతుందట నేను పోయి ఇంటర్ఫియర్ అట్లా ఉండదు కదా. నువ్వు బయటకు వచ్చి చెప్పుకున్నప్పుడు, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకున్నప్పుడు, లేదా నువ్వు కోర్టుకు వచ్చి చెప్పుకున్నప్పుడు దాన్ని వెదర్ ఇట్ ఈస్ అకౌంటబిలిటీ ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్ వస్తుంది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నావు, నువ్వు నీకు పిల్లలు ఉన్నారా, పిల్లలు ఉంటే మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళకి పిల్లలు ఉంటే మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. దే హావ్ దేర్ రైట్. అదేం లేదు, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఈమె కూడా మెయింటెనెన్స్ వేసుకునే విధానానికి కూడా ఈమె కూడా భార్య అని చెప్పుకునే అతను పెళ్లి చేసుకోకుండా ఉండి, అంటే అన్మ్యారీడ్ కింద ఇప్పటికి కూడా అలానే ఉంటే ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడానికి వెళ్తున్నాడా, దేనికి వెళ్తున్నాడా అన్నది ఈ అమ్మాయికి తెలుసు కదా. సో ఎప్పుడైతే తనకు ఆ వ్యక్తి యొక్క అంటే తత్వము తెలిసినప్పుడు ఆమె షీ షుడ్ బి క్లెవర్. ప్రతి మహిళ కూడా
తనకు తెలుసు వీడి ఇక్కడ ఈ వ్యక్తి నాతో ఉండట్లేదు, దూరం కావడానికి ప్రతి పొజిషన్ ట్రై చేస్తున్నాడు అని తెలుసు. ఇక్కడ 2 విధాలండి, మేల్ ఫిమేల్ ఇద్దరు ఒకటే, బాధితులలో మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే. నెక్స్ట్ టైం అబ్బాయి అయితే చెప్పుకుందాం, ఇప్పుడైతే అమ్మాయి గురించి మీరు చెప్పారు కాబట్టి అబ్బాయి బాధితుడు ఉన్న కండిషన్స్ కూడా చాలా మటుకు ఉన్నాయి, కొన్ని మా దగ్గరకు వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అమ్మాయి గురించి చెప్పింది కాబట్టి అమ్మాయికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తనకు కనుక తెలిసినట్టయితే ఈ వ్యక్తి నాతోని లివింగ్ రిలేషన్షిప్ లో నన్ను మోసం చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది అని నీకు అనిపించినప్పుడు టేక్ సమ్ యాక్షన్స్. ఎలా? లీగల్ యాక్షన్ తీసుకో. నేను ఇట్లా మోసం చేస్తున్నా ఏంటిది అసలు ఉండడానికి అంటే మన అగ్రిమెంట్, మారల్ అగ్రిమెంట్ ఉన్నా కానీ దట్ ఈస్ అకౌంటబిలిటీ ఉంటుంది. ఉండడానికి మన ఇద్దరం కలిసి ఉందాము, ఇన్ని సంవత్సరాలు ఉందాము, తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉండి పెళ్లి చేసుకుందాము, ఇన్ని సంవత్సరాలు ఉండి లేకుంటే పిల్లలు కందాము, లేకుంటే ఏదో ఒక ఇద్దరు ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్న పద్ధతులని అవలంబించినప్పుడు అక్కడ కొన్ని నిర్ణయాలన్నీ తీసుకుంటారు. రెజల్యూషన్స్ ఆటోమేటిక్ గా పాస్ అవుతూనే ఉంటాయి. అన్కౌంటబుల్ దానికి ఏమంటారు, నామ రూపం ఏముండదు. లివింగ్ రిలేషన్షిప్ కదా, సంతోషాన్ని పంచుకోవాలి కానీ దుఃఖాన్ని పంచుకునే పరిస్థితులలో అక్కడ ఉండరు. సో దాంట్లో ఎప్పుడైతే ఈ అమ్మాయికి షీస్ ఫీలింగ్ అంటే నాకు ఎక్కడో మోసం జరుగుతుందన్న ఒక ఫీల్ కలిగితే, బాధకు గురి చేస్తే, లివింగ్ రిలేషన్షిప్ లో హరాస్మెంట్ చేయొద్దనేది ఏం లేదండి, అక్కడ కూడా హరాస్మెంట్ ఉంటది. నీ నువ్వు పడి ఉండు, సపరేట్గా పడి ఉండు, నువ్వెందుకు ఎక్కువ తక్కువ నాటకాలు చెప్తున్నావు, నాటకాలు చేస్తున్నావు అని అలాంటి ఇన్కమ్స్ లలో కానీ వచ్చిన డబ్బులు ఇచ్చేసే ఎందుకు, అన్ని పైసలు ఏం చేస్తున్నావు, ఈ పైసలన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఇవన్నీ అడిగినప్పుడు ఈ అమ్మాయికి దుఃఖ శోకితురాలు అయ్యి ఉంటే షీ కెన్ టేక్ సమ్ లీగల్ యాక్షన్. హరాస్మెంట్ ఎవరో వ్యక్తి వచ్చి నువ్వు ఆదుకుంటాను అంటే నాతో ఉంటాడు అన్న ఒక బేస్ ఇచ్చినప్పుడు ఆ బేస్ లో కూడా నువ్వు ఆమెని హరాస్మెంట్ చేస్తే ఆమెకు అన్యాయం అవుతుంది కదా. అక్కడ ఆమె ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ప్రివెన్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోరు మహిళలు? ఎందుకు నోరు ఇప్పద్దు? నీకు అన్యాయం జరుగుతుంది, నిన్ను నువ్వు రక్షించలేకపోతున్నావు, నువ్వు ఎవరికన్నా చెప్పు, లేకుంటే స్టాప్ చేయతాన్ని. స్టార్టింగ్ స్టాప్ చేస్తే అంత ఇప్పుడు లోతుకు దిగేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మేడం, నేను చూసిన కేసెస్ కొన్ని చెప్తాను. ఇప్పుడు కొన్ని రోజులు ఉన్నారు, వాళ్ళ అవసరం కానీ వాళ్ళ మోజు కానీ తీరింది అనుకుందాం, అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి అన్న టైంలో ఫస్ట్ కొంతమంది వాళ్ళు వాడే అస్త్రం మీరన్న క్రూయాలిటీ కానీ హింస. అప్పుడు మీరన్న ఆలోచనే అమ్మాయికి వస్తుంది, ఎందుకు ఇంకా స్టాప్ చేద్దాం అన్న థింకింగ్కి వచ్చి అమ్మాయి అప్పటి వరకు ఫిజికల్లీ మెంటల్లీ అబ్యూజ్ కానీ అన్నీ భరించి ఫైనాన్షియల్ కూడా ఇంక్లూడింగ్ కట్ చేసుకుంటుంది ఈజీగా అని అనుకునే అబ్బాయిలకి అమ్మాయిలు ఎలాగా వాళ్ళని కట్ చేసుకోలేరండి. రిలేషన్షిప్ ఎప్పుడైనా కానీ చాలా బంధం అన్నది, ఫిజికల్ బంధం అన్నది చాలా ఉంటది, ఈజీగా కట్ చేసుకోలేరు. అమ్మాయి మీద చాలా ప్రెషర్ పాయింట్ ఉంటది. నువ్వు ఎక్కడున్నా నా దగ్గర మాత్రం రావాలి, నీతోనే ఉండాలి, నువ్వే కావాలి అన్న ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకుంటూ వెళ్లే విధానంలోనే ఆ అమ్మాయి ఉండాలి తప్ప దాన్ని పెంచి పోషించకూడదు. వీడితో మంచిగా మాట్లాడితే వీడు ఏమన్నా సరిగ్గా ఉంటాడు అనంటే ఉండడు. నువ్వు ఎంత బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నీ మీద అభియోగము, నీ మీద టార్చర్, నీ మీద హరాస్మెంట్ తప్పనిసరిగా ఉంటది. ఎందుకంటే పురిటితోనే వచ్చిన బుద్ధి పోదు కదా. అంటే సడన్ గా వచ్చింది అయితే వెళ్ళిపోతుంది బుద్ధి కానీ ఏదైనా కానీ. సడన్ గా రాకుండా మొదటి నుంచి ఆ హరాస్మెంట్ బుద్ధి ఉన్న వ్యక్తి నిన్ను ఎప్పటికైనా నిన్ను టార్చర్ చేస్తాడు. నీ ఫోటోలే చూపించవచ్చు, నిన్ను నీ రిలేటివ్స్ దగ్గర కూడా నిన్ను చెడు చేయొచ్చు, నిన్ను అన్ని విధాలుగా నిన్ను నాశనం చేయడానికి ఒక స్ట్రాటజికల్ గా నీ ఫోన్ ని హ్యాక్ చేయొచ్చు. నిన్ను అన్ని అష్టదిగ్బంధన ఉంటది చూడండి. అవును, ఫిజికల్ గా ఎప్పుడైతే మహిళ వెన్ షీఈస్ ఇన్వాల్వింగ్ హర్ సెల్ఫ్ విత్ అదర్ పర్సన్ లివింగ్ రిలేషన్షిప్ లో కానీ దేంట్లైనా కానీ అక్కడ అష్టదిగ్బంధన అనేది జరుగుతుంటది, తెలియకుండా జరుగుతుంటది. దాన్ని ఎప్పుడైతే క్రూషియల్ స్టేజ్ లో ఫస్ట్ స్టేజ్ లో ఐడెంటిఫై చేసిన మహిళ దాని నుంచి ఆ స్థాయి నుంచి బయటికి రాగలుగుతారు. ఫస్ట్ నుంచి ఐడెంటిఫై అంటే
1 month 2 months కానీ 1 year తర్వాత కానీ ఐడెంటిఫికేషన్ అతని ముఖంలో కనబడుతూనే ఉంటుంది. ఆమెకు తెలుసు. యూ కెనాట్ సే నాకు తెలియదు అని అంటే మాత్రం నేను నమ్మను, కానీ కంపల్సరీ తెలుస్తుంది. అయినా పర్వాలేదు, సరే మళ్ళీ నెక్స్ట్ టైంకి కొంచెం నా దిక్కు మాట్లాడతాడేమో అన్న ఆ భ్రమలో ఉంటారు. ఇప్పుడు అలాంటి మహిళలు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి లీగల్ రైట్స్ ఉంటాయి అన్నది కూడా అన్ని మనం legal point to rights point అండి. చెప్పండి. అన్ని లీగల్ రైట్స్ ఉంటాయండి. Okay. హరాస్మెంట్ సెక్షువల్ అసాల్ట్ ఈజ్ నీకు ఒక విమెన్ కి, విమెన్ అనే కాదండి, ఎవరికైనా కానీ ఒక క్రిమినల్ యాక్ట్ జరుగుతుంటే, క్రిమినల్ అంటే ఏంటిది, నా హక్కుని హరిస్తున్నాడు, ఇతరుల హక్కుని హరించే వ్యక్తి ఎవరైనా ఉన్నా కానీ అది క్రిమినల్ యాక్ట్. వయలేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ అ పర్సన్, వయలేషన్ అని మాట్లాడుతున్నా. నా హక్కును హరిస్తున్న వ్యక్తి ఎవరైనా సరే అది క్రిమినల్ యాక్ట్కి సంబంధించి, అది కూడా ఇంటెన్షనల్గా కావలసుకొని చేస్తున్న పరిణామం ఎప్పుడు కూడా అది ఒక క్రిమినల్ యాక్ట్. దాన్ని నువ్వు గమనిస్తున్నప్పుడు దాన్ని ఖండించుకుంటూ అక్కడి నుంచి బయటపడాలి తప్ప నువ్వు అన్నీ ఇప్పుడు ఒకటండి, ప్రమాదాలు ఎవరికైనా వస్తాయి, ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి. హరాస్మెంట్ అనేది మహిళకు కొత్త కాదు, ప్రాచీన పుట్టుకతోనే ఉన్న హరాస్మెంట్స్ మహిళకు కొత్త కాదు. అది నువ్వు చెప్తే నీ డిఫమేషన్ అవుతుంది అనుకుంటే పొరపాటు. అది ఇట్ ఈస్ నాట్ ఎట్ అ డిఫమేషన్, ఇట్ ఈస్ యువర్ రైట్. ఆ నోరు విప్పి నువ్వు చెప్పాలి. అది ఏ ఆన్సర్ అయినా నీకు దొరుకుతుంది కదా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు ఏ ఆన్సర్ దొరుకుతుంది, నీ కోర్టుకి వెళ్ళినా ఏ ఆన్సర్ అయినా దొరుకుతుంది. ఈ వ్యక్తి నుంచి నాకు వద్దు, సివిల్గా కూడా నువ్వు వెళ్ళి అతని మీద ఒక ఆర్డర్ తీసుకోవచ్చు, నా లైఫ్లో ఇతని ఇంటర్ఫరెన్స్ రావద్దు అని. ఎందుకు తీసుకోవద్దు? దేనికి అవసరమైన నన్ను హరాస్మెంట్ చేసే హక్కు అతనికి ఎక్కడిది? నేను ఒక వ్యక్తినండి, నేను ఈ సమాజంలో నేను ఒక సిటిజన్ని. నన్ను హరాస్మెంట్ చేసి నేను చూసుకుంటే నన్ను నా జీవితాన్ని నాశనం చేసుకోలేను కదా. నేను నా కుటుంబానికి పనికి రావాలి. నేను ఆ అమ్మాయి ఎక్కడుంది ఏంటి, ఆ అమ్మాయికి అంత భరించవలసిన అంత అవసరం ఏముంది? అది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ అయినా ఎవరైనా భరించవలసిన అవసరం లేదు. భరించవలసిన అంత హింసను భరించవలసిన అంత అవసరం కూడా నీకు లేదు. ఇది 21st century. చట్టం చాలా చాలా బలంగా ఉంది. ఏమైనా ఇప్పుడు మనకైతే ఇంకా ఇప్పుడు తెలంగాణలోనైతే పోలీసు స్ట్రాటజికల్గా దే ఆర్ డూయింగ్ గుడ్ టు ద విమెన్కి చాలా సేఫ్టీ మెజర్స్తోని చాలా వెళ్తున్నారు. నువ్వు వెళ్ళి వేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చెయ్యకుండా అప్పుడు నీ నోరిప్పు, నువ్వు మద్యమానికి రాను, నాకు చెయ్యట్లేదు హెల్ప్ అని చెప్పు, తప్పు లేదండి. ఎందుకనంటే మూర్ఖత్వాన్ని భరించే శక్తి కూడా అవసరం లేదంత. ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నారు, సరే భర్త తాగుతున్నాడు అని ఎట్లా ఆపాలి, అప్పుడు నేను భరిస్తానంటే సరే అతన్ని ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే భరిస్తున్నావు అంటే దర్ ఇస్ వన్ పాయింట్, బాండింగ్ ఉంది అంటే నా భర్త అనేది ఉంది కదా, నీకు ఒక చిన్న పాయింట్ అయితే ఉంది కదా. ఇప్పుడు నీకు లివింగ్ రిలేషన్షిప్లో నీకు ఏం లేదు, నువ్వు అంత భరించవలసిన అంత అవసరమే ఉంది. అప్పుడు మీ తల్లిదండ్రులు కూడా నీకు సపోర్ట్గా ఉంటారు కదా. చూసినావు కదా అమ్మ ఇక్కడ ఏం జరిగిందో, మేము చెప్పింది నువ్వు నమ్మలేదు, అయినా నువ్వు ఈగోగా వెళ్ళొద్దు. అయ్యో నేను కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు దీంట్లో 2 విధాలుగా చూడాలండి. ఒకటి, మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి మళ్ళీ వచ్చి లివింగ్ రిలేషన్షిప్ చేసే దాంట్లో చాలా విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. దేర్ విల్ నాట్ బి, అంటే కొన్ని రైట్స్ అన్నది దొరకవు అమ్మాయి, మహిళకు దొరకవు. కొన్ని రైట్స్ పెళ్ళైన వ్యక్తి కొన్ని రైట్స్ నేను డైవర్స్ తీసుకుంటా అని ఈమెను మభ్య పెట్టడానికి అదొక పనికొస్తుంది. అంటే ఒక అనుభవం అస్త్రం లాగా పనికొస్తుంటది అన్నట్టు. అప్పుడప్పుడు నేను డైవర్స్ ఇస్తాను, నువ్వేం చింతించకు, నువ్వు నాతోనే ఉండు అని చెప్పేసి అలాంటి దాంట్లో కూడా దే హ్యావ్ దర్, అంటే ఆడ కూడా మెయింటెనెన్స్ వస్తుందా అంటే మరి ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి దగ్గర మెయింటెనెన్స్ ఎట్లా క్లెయిమ్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్ అయితే. అవును, చాలా ఇబ్బందులు అయితే. రెండవది, పెళ్లి చేసుకొని వ్యక్తి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ ఆమెను మోసపూరితంగా ఆమెను దూరం చేసుకుందాం అనుకున్న టైంలో ఈమెకి ఏమీ లేదు, నాకు ఇంకా సర్వైవల్ లేదు, నా ఏజ్ పెరిగిపోతున్నది, నేను ఎలా బ్రతకాలి అన్నప్పుడు ఇతను నన్ను చూసుకుంటా అని చెప్పి మోసం చేసింది. కాబట్టి నేను 2 సంవత్సరాలు కాదండి, నేను 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చూస్తూ అసలు రోజులు గడిచిపోతాయండి, సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ
నోరు విప్పే దగ్గర కూడా నోరు విప్పకుండా ఉండడం చేత ప్రొలాంగ్డ్ డిసిషన్స్ దే కెనాట్ సర్వైవల్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సో దాన్ని మనం బేస్మెంట్ తీసుకున్నట్టయితే ఎక్కువ స్థాయిలలో ఆమె ఎతంతోనే ఉన్నది కాబట్టి ఇతనికి ఇంత ఇన్కమ్ ఉన్నది, నాకు ఇంత ఇవ్వండి, నా సర్వైవల్ చాలా తక్కువ ఉన్నదని కోర్టులో వేసుకోవచ్చు. ఎంత లేదన్నా కానీ కొంతమంది వేసుకున్నారు. వాళ్ళ పిల్లలైతే కూడా వాళ్ళ పిల్లలకు మెయింటెనెన్స్ కూడా రావడం జరిగింది. ఒక అంటే ఆస్తిలా మళ్ళీ అది వేరే భాగము, దాని గురించి వేరే ఉంటది. సో ఇక్కడ మెయింటెనెన్స్ వరకు ఓకే, షీ కెన్ క్లెయిమ్ ఇట్ వెన్ షీ హ్యాస్ అ రైట్. అంటే ఆమె కంటెంట్స్ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయగలిగితే షీ హ్యాస్ ద రైట్. సుభాషిణి గారు, యూజువల్ గా డివోర్స్ అనగానే కోర్టుల చుట్టూ తిరగాలి, ఏళ్ళకి తిరుగుతూనే ఉంటారు కొంతమంది, కొందరు తొందరగా అయిపోతుంటది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే జనాల్లో ఒక మిస్కన్సెప్షన్ నిజమా అన్నది ఒకటి ఉంది. లాయర్లు కావాలని తిప్పించుకుంటారు, ప్రొలాంగ్ చేస్తారని కూడా కొందరు అంటూ ఉంటారు. అందులో ఎంత వాస్తవం ఉంది, నిజానికి ఎంత టైం పట్టొచ్చు యూజువల్ గా డివోర్స్ తీసుకోవాలి అంటే? ఇట్స్ అ కామన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అడ్వకేట్ అంటే కోర్ట్ అంటేనే అడ్వకేట్ అన్న ఒక అది వచ్చేసింది, దాని మీద ట్యాగ్ వచ్చేసింది. సో అడ్వకేట్స్ ప్రొలాంగ్ చేస్తారంటే అడ్వకేట్స్ ఆర్ ఓన్లీ హూ కెన్ రిప్రజెంట్ అ క్లయింట్. ఒకటి చాలా అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి తెలిస్తే అడ్వకేట్ ఆ ప్రొసీజర్ వెళ్తారు. మీరు కేసు వేయాలి అని అంటే కేసే వేస్తారు, మీ రిప్రజెంటేషన్ చేయమంటే రిప్రజెంటేషన్ చేస్తారు. మీకు ఇలా కావాలి, ఆమెను ఎందుకు వదిలిపెట్టాలని హస్బెండ్ తరఫున అడ్వకేట్ కి వాళ్ళు కొంతమంది కన్సల్ట్ అవుతారు. సో ఆమెను ఎందుకు అట్లా వదిలిపెట్టాలి, ఆమెని హరాస్మెంట్ చేయాలి అన్నది ఒక బలమైన కారణం. ఎందుకంటే డైలీ వాళ్ళు కొన్ని మ్యారేజెస్ ఎట్లుంటాయి, లవ్ మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉండొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్, నేను అంటే ఇదిగా చెప్తున్నాను పచ్చిగా, ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ఇట్స్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఈచ్ ఇండివిజువల్స్కి ఒక డిస్ప్యూట్ ఉంటుంది. ఈ ఎవ్రీ ఇండివిజువల్ కెనాట్ బి కంపేర్డ్. మేము జడ్జిమెంట్స్ కానీ అవి కానీ ఒక కోరిలేట్ చేయడానికి మేము వేస్తాము, కానీ అది కాదు. మామూలుగా మనము, ఎందుకంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంటే ఎస్పెషల్లీ డిస్ప్యూట్స్లో, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళు ఇవి తెలుసుకున్నట్టయితే హౌ టు రిజాల్వ్ దర్ మ్యాటర్ అనేది చాలా ఈజీ వేలో అవుతుంది. అదర్వైజ్ గ్రడ్జ్, టేకింగ్ గ్రడ్జ్ ఈస్ డిఫరెంట్. ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి గ్రడ్జ్ తీసుకోవడము అంటే సపరేట్ పర్సన్స్ బయట ఎక్కడనో గొడవలు పడి గ్రడ్జ్ తీసుకోవడం అంటే ఏదో అనుకోవచ్చు. ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా, భార్య భర్తల కింద వచ్చిన వాళ్ళు, ఇద్దరు వ్యక్తులు ఒకే నీడ కింద ఉండి గ్రడ్జ్ తీసుకోవాలని తీసుకునే దానికి మాత్రము ఇట్ విల్ టేక్ ప్రొలాంగ్ అన్నట్టు. అది 8 years పడవచ్చు, 9 years పడవచ్చు, 10 years పడవచ్చు. కోర్టు చుట్టూ తిరుగుదామనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి రిజాల్వ్ అంటే ఆ థాట్ ప్రాసెసింగ్ రాదు. దో ద అడ్వకేట్ కమ్స్, సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, ఒక కేసులో అమ్మ అబ్బాయితో మాట్లాడి, మరి హస్బెండ్తో మాట్లాడి నేను రిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను, కలిసేటట్టు ఉందా అమ్మ అంటే, ఒక క్లయింట్ చాలా రూడ్గా అంటే చాలా రూడ్గా, నీకేం పని, నీకు ఇచ్చింది నీది చూసుకో, కలపడం చేయడం అన్నది అనవసరం. ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months, 6 months, 1 year అయిన తర్వాత ఎప్పుడు కలుస్తామో ఏమో, అసలు కలిసేటట్టు ఉందో లేదో, వీళ్ళు చేస్తారో లేదో, అంటే వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ని అదే టైంలో మనము గైడ్ చేయడం అన్నది చేస్తే రిసీవింగ్ చేసుకోరు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో మనం గైడింగ్ చేయలేము. ఆ ఫ్రస్ట్రేషన్ మేబీ 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. ఆ కోప ఉద్రేకులై ఇంటర్నల్గా యూ కాంట్ సీ లాకి సంబంధించింది ఏది కూడా గ్రడ్జ్ టేకింగ్లా కానీ మెంటల్లీ వాళ్ళు ఎంత అప్సెట్ అవుతారో ఏంటిది అన్నది మన శరీరంలో ఉన్న ఇంటర్నల్ దానికే తెలుస్తుంది. ఇంటర్నల్గా మనం ఫీల్ అయ్యేదే తెలుస్తుంది. అదొక ఫీల్. అది లా ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ వేర్ యూ క్యాన్ డీవియేట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇది. అది ఒక ఫీల్, అది మెంటల్లీ చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఒక గాయం, ఒక యాక్సిడెంట్ అయితే నాకు కాలు మీద పడవచ్చు, చెయ్యి ఇరగచ్చు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరమ్మతు చేసుకోగలుగుతా, డాక్టర్ని కన్సల్ట్ అవ్వగలుగుతా, గోళీ తీసుకొని ఆ నైట్కి నా ఒక పెయిన్ రిలీవ్ చేసుకోవద్దా. కానీ ఒక డిస్ప్యూట్ వచ్చి ఒక చాలా అంటే
ఆ డిస్ప్యూట్ వలన హీ మే బి అటాక్డ్ విత్ ఆర్ షీ మే బి అటాక్డ్ విత్ లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా కండిషన్లా. ఆ ట్రామా కండిషన్ ఎంత ఘోరంగా ఉంటుందంటే వాళ్ళు హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావచ్చు. అవును. అంటే బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ కూడా పడచ్చు. ఇంటర్నల్గా హార్ట్ అటాక్ కూడా రావచ్చు. కొన్ని కేసెస్ అలాంటివి కూడా ఉన్నాయి. అందరూ లాని లైట్గా తీసుకోవద్దండి. ఒక క్రైమ్ స్టేజ్ని కూడా లైట్గా తీసుకోవద్దు. ఒక డిస్ప్యూట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్ వెదర్ ఇట్ హ్యాస్ టు బీ సీన్ యాజ్ ఏ క్రైమ్ ఆర్ సాఫ్ట్గా. అంటే ఒక డిస్ప్యూట్ లెవెల్లో చూద్దామా, ఒక క్రైమ్ లెవెల్లో. క్రైమ్ ఎప్పుడు వస్తుంది అంటే అమ్మాయిని అబ్బాయి కొట్టినప్పుడు కానీ, అబ్బాయిని అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు కొట్టినట్టు కానీ, లేకుంటే ఇద్దరు కలిసి కొట్టుకోవడం కానీ, స్టాబింగ్ చేయడం కానీ, ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్. అమ్మాయి పనికి వెళ్తుంటే వెళ్ళొద్దు అని చెప్పడం కానీ, లేకుంటే ఆమె మీద అంటే యాజమాన్యం చేయడము. నెవర్ ఎ విమెన్ లైక్ ఒక వ్యక్తి ఆమె మీద యాజమాన్యం చేయడం ఇష్టం ఉండదు. ప్రేమతో త్యాగం చేస్తుంది, జీవితాంతము రుణపడి ఉంటది ఒక భార్య. కానీ అక్కడ వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోదు. ఎందుకు, నువ్వు ఎంత లక్ష సంపాదించు, 2 లక్షలు సంపాదించు, హస్బెండ్ అనే వ్యక్తి ప్రేమనే కోరుకుంటుంది. మినిట్ టు మినిట్ ప్రేమనే కోరుకుంటుంది. కానీ ఆవేశం కానీ, కోప ఉద్రేకం కానీ, లేకుంటే ఇంకో కోణంలో హరాస్మెంట్ అనేది తట్టుకోలేదు ఆమె యాజ్ ఎ హౌస్ వైఫ్ ఆల్సో. ఇవన్నీ ఏమైతాయంటే నువ్వు కోర్టుకు వచ్చేటప్పుడు ఆ కోర్టులో అతని ప్రజెన్స్ చూసి కానీ, అతని ప్రజెన్స్ చూసి కానీ, ఆమె ప్రజెన్స్ చూసి కానీ ట్రామాటిక్ కండిషన్లో మళ్ళీ బయటకు వచ్చేస్తారు. దాన్ని అసలు దాని ముఖమే చూడదలుచుకోలేదు. ఇంకెంతకాలం కోర్టులో నేను తిరగాలి, ఇంకెంతకాలం నా లైఫ్ వేస్ట్ చేసుకోవాలి. అవతల అడ్వకేట్ దగ్గర పోయి ఆమె అట్లనే చెప్తుంది, ఇవతల అడ్వకేట్ దగ్గర వచ్చి ఇతను అలానే చెప్తాడు. కానీ బోత్ ద అడ్వకేట్స్ని వాళ్ళు క్లయింట్లే, దే షుడ్ ఓన్లీ రిప్రజెంట్ టు దేర్ advocates to meet and resolve the matter. It's a mediation. మీకు లీగల్ సర్వీసెస్ అథారిటీకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, స్టేట్ లెవెల్లో కూడా ఉంది. స్టేట్ లెవెల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది. హైకోర్టుకు వచ్చిన కేసెస్ అక్కడ మీడియేషన్కి వెళ్తాయి, ఇక్కడ లోవర్ కోర్టులో వస్తే లోవర్ మీడియేషన్. నీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అక్కడ కూర్చొని కంపల్సరీ రిజాల్వ్ చేసుకోవాలి. 1, 2, 3 వాయిదాలు అయిపోతాయి. 4వ వాయిదాలు నాకు వద్దు, అసలు దాంతో కూర్చొద్దు అని అబ్బాయి అంటాడు. అమ్మాయి కూడా చాలు నేను ఎందుకు కూర్చుంటే, నాకేం అవసరం, నేను కంటెస్ట్ చేస్తానంటది. దట్ విల్ ప్రొలాంగ్ ఫర్ 9 years. కొన్ని కేసెస్ 9-8 years నుంచి పెండింగ్లు అలానే ఉన్నాయి. అప్పుడు జడ్జెస్ అయినా కానీ దే హ్యావ్ దేర్ ఓన్ నార్మ్స్. యూ కాంట్ బ్లేమ్ ఎనీ పర్సన్, whoever the citizen of India should not blame the law. కోర్టుని బ్లేమ్ చేయొద్దని, అది చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు తెచ్చుకున్న ఇబ్బందులకు కోర్టు రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది? నువ్వు ముందుకు వచ్చి నాకు రిజాల్వ్ కావాలని చెప్తే తప్ప, నువ్వు కోర్టులో ఉండి అమ్మా నేను రిజాల్వ్ చేసుకోదలుచుకున్నాను అతను కూర్చోబెట్టేదంటే కోర్టు నీకు మీడియేషన్కి ఇమీడియట్లీ ఇచ్చేస్తుంది ఆపర్చునిటీ. ఓకే, మినిమం ఎంత టైం పట్టొచ్చు మ్యామ్ తెలివిగా? ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 by 1 ప్లాన్డ్ గా వెళ్తే డైవర్స్ కి ఎగ్జాక్ట్ ఎంత టైం పట్టొచ్చు? చూడండి, తెలివిగా వెళ్తే 6 నెలల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మామూలుది కూడా అంటే మ్యూచువల్ గా కోసం అని 6 నెలల్లో. నీకు కావాలంటే కూడా మ్యూచువల్ది కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ డైవర్స్ కేసెస్ తెలివి కల వాళ్ళు ఎవరైనా సరే, నేను ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్, మా అడ్వకేట్స్ని బ్లేమ్ చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే మేబీ పర్మనెంట్ ఎలిమోనీ కోసం కానీ, లేకుంటే గోల్డ్ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు గోల్డ్ వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడం కానీ, వాళ్ళు వెలగొట్టడం కానీ, కొన్ని కేసెస్లో వెలగొట్టకున్నా కానీ వెలగొట్టినని చెప్పుతారు. సో అక్కడ ఏమవుతుంది అంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కేసు అంతా. నేను వెలగొట్టకున్నా కానీ ఇది వెళ్ళిపోయిందని చెప్పింది నా మీద, నేనెందుకు ఇవ్వాలి, ఎట్లా ప్రూవ్ చేసుకుంటే చూసుకొని. సో అక్కడ పర్మనెంట్ ఎలిమోనీ అన్నది ఎప్పుడైతే అమ్మాయికి ఇవ్వాలి అనుకున్నప్పుడు, జనరల్గా డైవర్స్లో హస్బెండ్ నుంచి అమ్మాయికి పర్మనెంట్ ఎలిమోనీ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాంట్లో 10 లక్షలు 5 లక్షల, కొంతమంది 50 లక్షలు అని కూడా వాళ్ళు 10 లక్షలకి రిజాల్వ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10 లక్షలకి వేసుకొని 5 లక్షలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని ఏంటంటే
కట్నం ఇచ్చేటప్పుడు డౌరీ ఎప్పుడైతే హస్బెండ్కి ఇచ్చేటప్పుడు ఉంటుందో ఇవన్నీ సపరేట్ అంటే కేసెస్ అన్ని సపరేట్, బట్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ఆల్ ఎవ్రీథింగ్. ఎందుకు డ్యూరేషన్ అన్నది చెప్తున్నారు మీరు, అర్థమైంది. సో ఇక్కడ ఏంటంటే నీకు డైవర్స్ ఇచ్చేటప్పుడు నీకు ఇవన్నీ ఎక్కడ గుర్తొస్తాయి, నువ్వు ఇచ్చిన కట్నం ఎంత, నువ్వు 10 లక్షలు కట్నం ఇచ్చి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 20 lakhs ఫ్రమ్ హిమ్, అప్పుడు అక్కడ సమస్య ఎదురవుతుంది, ఇంబ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్. అదే ఆమె నెల రోజులే ఉన్నది, నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ 24లో మ్యారేజ్ అయినాయి, లేకుంటే 23, 22, 21లో మ్యారేజ్ అయినాయి, 1-2 monthsకే వచ్చేస్తున్నారు చాలా మంది, 6 months తర్వాతనే వచ్చేస్తున్నారు. సో అక్కడ ఏమైతే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. నీకు డైవర్స్ ఇవ్వాలంటే కూడా ఇట్ టేక్స్ అనదర్ 2-3 years. ఇఫ్ ద గర్ల్ సైడ్ వాళ్ళు లేదు నేను ఎంత అమౌంట్ ఇచ్చినో నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అని ముందుకు వచ్చింది అనుకోండి, వాళ్ళ పెద్ద మనుషులు కానీ లేకుంటే మీడియేషన్ ఫ్రమ్ ద కోర్టు కూడా వాళ్ళ ముందు కనుక కరెక్ట్గా రిలయబుల్గా నీకు కావాల్సింది ఏంటిది అన్నది చెప్పుకుంటే అక్కడ నీకు మ్యాచింగ్ అయిపోతుంది. వాళ్ళది వీళ్ళది ఒక మ్యాచింగ్ అయితే తప్ప మీడియేషన్ ప్రాసెస్ కెనాట్ బి సక్సెస్ఫుల్. 4 అడ్జస్ట్మెంట్స్ ఇస్తారండి, ఒక 5 అడ్జస్ట్మెంట్స్ అంటే 5 నెలల వరకు నీకు అడ్జస్ట్మెంట్స్ దొరుకుతున్నాయి. 5 అడ్జస్ట్మెంట్స్ నువ్వు వేస్ట్ చేసుకొని 6th అడ్జస్ట్మెంట్లో ఆయన కోఆపరేషన్ ఇస్తలేరు మేడం అని మీరు కోర్టులో చెప్పుకున్నా అది అంటే అది ఒక వేగ్గా ఉంటుంది కదా. వై? నీకు టైం అండ్ మనీ, టైం నీకు ఎక్కడ కూడా ఆగదండి. జీవితంలో టైం పోతే రాదు. ఒక సమయంలో ఒక కీలక నిర్ణయంతో నీ జీవితం డెవలప్మెంట్ కావచ్చు. ఒక వ్యక్తి డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఒక అబ్బాయి ఇంపార్టెన్సీ అని చెప్పేసినప్పుడు ఆ బాధను భరించలేక డైవర్స్ తీసుకున్నాడు. చాలా మంది అంటే పెద్దల ముందు డైవర్స్కి ఒప్పుకొని తీసుకున్నాడు. అతను మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లల్ని కన్నాడు. సో హౌ ఇట్ లుక్స్. అమ్మాయి ఇంకొక కేసులో అబ్బాయి అస్సలే ఒప్పుకోవట్లేదు ఇంపార్టెన్సీ ఉంది లేదా అన్నది. 2 టెస్ట్కి పోతే గానీ ఇప్పుడు ఆ టెస్ట్కి పోవడానికి చాలా టైం పడుతుంది. గత 6 నెలలు 2 సంవత్సరాల నుంచి దే ఆర్ ప్రొలాంగింగ్. ఇప్పుడు 2 years నుంచి ప్రొలాంగ్ చేసిండ్రు. అక్కడ ఏంటి, ఆ అమ్మాయి బద్నాం చేసేసింది కాబట్టి అతని డైవర్స్ ఓకే అని ఒప్పుకొని ఇమీడియట్గా 6 monthsలో రిలీవ్ అయిపోయాడు. సో దట్స్ అ వెరీ సజెస్టివ్ పార్ట్ వేర్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఇక్కడ ఏంటి, 2 కాంబినేషన్, నేను రాను అతను ఈమె అంటే రావాలి అని అంటే స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. 2 కలిసి ఉండలేరు. పోనీ ఒకటి నార్మల్గా ముందుకు వచ్చేసి సరే టెస్టింగ్ చేయిద్దాం అనుకుంటే కూడా అక్కడ కూడా కోఆపరేషన్ లేకుంటే దెన్ హౌ ద మ్యాటర్ విల్ బి రిజాల్వ్డ్. సో ఇలాంటి ఏంటంటే బయటకు వస్తే ఏమవుతుంది, నా హెల్త్ కండిషన్ అన్నది ట్రామాటిక్ కండిషన్లో ఉండి దే విల్ నాట్ కమ్ అవుట్. బట్ నేనేమంటున్నానంటే యాజ్ అన్ అడ్వకేట్ అని కూడా ఒక సామాజికవేత్తగా ప్రాబ్లమ్స్ చూసి ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి నేను దాని మీద స్టడీ చేసి నాకు నేనుగా డీల్ చేసిన కేసెస్ అయినా కానీ 27 years నుంచి అయితే కంటిన్యూగా డీల్ చేస్తున్నాము. దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక కీలకమైన నిర్ణయము తీసుకోవడానికి ఒక వ్యక్తి ఫ్యామిలీ డిస్ప్యూట్లు ఉన్న వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎస్ అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది, నో అని చెప్పడానికి కూడా ఇబ్బంది. మరి నువ్వే అంత ఇబ్బంది పడ్డప్పుడు నిన్ను నువ్వు ప్రొలాంగ్ చేసుకొని పోతే కోర్టు ఏం చేస్తుంది? అవును. హౌ కెన్ యూ బ్లేమ్ ద కోర్ట్? యూ షుడ్ కమ్ విత్ అప్రోప్రియేట్ ఆన్సర్, దెన్ యూ టేక్ ఇట్. ఇద్దరిది మ్యాచింగ్ ఉండాలండి. ఏదైనా కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లలో ఇఫ్ దే వాంట్ టు రిజాల్వ్ ద మ్యాటర్ బోత్ ద పర్సన్స్ షుడ్ మ్యాచ్. వాళ్ళ థింకింగ్ కానీ ఆ కెపాసిటీస్ అన్ని మ్యాచ్ అయితే విత్ ఇన్ 6 monthsలో ఎనీ రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద కేసు అని రిజాల్వ్ చేసుకోవచ్చు. కానీ నీ థింకింగ్ కెపాసిటీ లేనప్పుడు అది 9 సంవత్సరాలు పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ ప్రకారం అయితే, ఇప్పుడు సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం అయితే దే హ్యావ్ టు కంప్లీట్ ఇన్ మినిమం 1-2 years తొందరగా కంప్లీట్ చేయమని చెప్తాం. 1-2 years అని నేను చెప్పట్లేదు, 1 year కూడా కంప్లీట్ అయినా కంటెస్టింగ్ మ్యాటర్స్ ఆర్ గోయింగ్ టు కంప్లీట్. కౌంటర్ కానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో వీ కాంట్ బ్లేమ్ ద అడ్వకేట్స్ నెదర్ ద కోర్ట్. ఓన్లీ ద పార్టీస్ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్లీ టేక్ ఫర్మ్ డిసిజన్స్. అన్ని డిసిజన్స్ వాళ్ళు నిర్ణయం అన్నది సత్వరంగా ఉండాలి. నేను ఎంత లేట్ చేస్తే, నేను పొద్దున్న లేట్గా లేస్తాను 10 గంటల కంటే, హౌ ఇట్ లుక్స్.
నేను లేచి నా పనికి నేను తొందరగా వెళ్తాను అని అంటే హౌ ఇట్ లుక్స్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిసిషన్ మేకింగ్లో సత్వరంగా ఉండాలి. దానివలన మీకే చాలా ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు టైమ్ అండ్ లైఫ్ అన్ని లైఫ్ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి. అవును. మెయిన్ గా ఈ డిస్ప్యూట్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎవరైతే డైవర్స్ కి వచ్చిన వాళ్ళు టైం ని అని కేర్ చేయట్లేదు. టైం చాలా వాల్యుబుల్ అండి. ఒక్క సంవత్సరం నుంచి, అందుకే ఫారెన్ లా వాళ్ళు దే డోంట్ గివ్ ఎనీ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు కంటిన్యూగా అన్ని ఇయర్స్ పెట్టరు. ఇమీడియట్ గా 1.5 year లోపాటనే చాలా మటుకు డిస్ప్యూట్ రిజాల్వ్ అయిపోతాయి. దే కంటిన్యూలీ జడ్జెస్ అయినా కానీ అక్కడ కంటిన్యూగా సూపర్విజన్ వాళ్ళు ఇచ్చేస్తారు నోటీసెస్, ఎంత కంప్లీట్ చేస్తారు, మీరు మీడియేషన్ చేయండి, మాట్లాడండి, చెయ్యండి అని చెప్పేస్తారు. సో మన దగ్గర ఏంటంటే ఘాటుగా ఉంటాయి నిర్ణయాలన్నీ, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హియర్ ఇన్ తెలంగాణ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మ్యాచింగ్ అన్నది అవ్వట్లేదు. అది కనుక వాళ్ళు అసలు ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి విముక్తులైతే జీవితంలో ఎన్నో ఘనతలు సాధించవచ్చు. దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మన డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ స్టికింగ్ టు అ పాయింట్ అండ్ నాట్ అలౌవింగ్ యూ టు రిజాల్వ్ యువర్ మ్యాటర్. నిన్ను నువ్వు డిస్టర్బ్ చేసుకోవద్దు. నువ్వు ఈ దేశానికి పనికి రావాలి, నీ కుటుంబానికి పనికి రావాలి, నీకు నువ్వే పనికి రావాలి. ఫస్ట్ నిన్ను నువ్వు వాల్యూ చేసుకుంటే టైం వాల్యూ అనేది డెఫినెట్గా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.